ఛానల్ ఫ్రెండ్ ఇవాళ అయితే మా వారైతే వంట చేశారు కదా కట్టెల పొయ్యి మీద. ఇదిగోండి డేక్ష అంతా మసి అయితే అంటేసింది. మా వదిన ఒకటోటి చూపిస్తుంది. చూడండి చూడండి బిర్యానీ అయితే మస్తుంది. వదిన బిర్యానీ ఎలా ఉంది? సూపర్. చాలా బాగా అయితే చేసాం. చాలా కష్టపడాము బిర్యానీ చేయడానికి. అందులో ఫుల్ వర్షం అయితే బాగా కరిసింది ఇవాళ. ఇది చూడండి మా వదిన చూపిస్తుంది. మొక్కలు లోన్ ఉండాలండి కనిపించట్లేదు. ఇంకా మా అన్నయ్య అయితే రిలీజ్కి తీసుకెళ్ళారు క్యారేజ్ కట్టుకొని. ఈ మొక్కలు కింద ఉన్నాయి, తర్వాత చూపిస్తాను ఫ్యామిలీ తినేటప్పుడు. ఇప్పుడైతే మా వదిన అయితే కట్ట అయితే రెడీ చేశారు. కట్ట చాలా బాగుంది, కానీ ఇంకా డేక్షాలు చాలా ఉంది. ఇంకా తక్కువగా వేసుకుంటే ఇంకా మన కింద పడేయకుండా ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి పెరుగు కూడా. పెరుగు అయితే మా వదిన చేతితో చేసింది, చాలా బాగుంది. ఇదిగోండి ఎవరైనా చేస్తారో లేదా నాకైతే కామెంట్ చేసేయండి. కింద మసి అంటుతామని ఫ్లాపర్లు వేసుకొని పెట్టాము. మేమంతా కూర్చొని తింటాం ఇక్కడ. కావాలని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదంతా మసి. ఇదంతా కడగాలంటే అయ్యే పనే కాదు అసలు. నాకు ఇదిగోండి గోరింటామమ్మ ఎంత బాగా పెట్టింది చూడండి. కాళ్ళకైతే చాలా బాగా పెట్టింది. మా మమ్మీ అయితే ఇప్పుడే పెట్టింది. అదేంటి ఇప్పుడు పెడితే ఎలా పండింది అనుకో మాకండి. మా మమ్మీ అయితే మెహందీ అయితే యూట్యూబ్లో పెడతాను చూడండి ఒకసారి. చాలా బ్రహ్మాండంగా చేస్తుంది చూడండి. మన నిజంగా ఆకుతో పెట్టినట్టే ఉంది మా మమ్మీ. ఇంత బాగా పెడుతుంది. నేను చండాలంగా పెట్టేసుకున్నా, మా మమ్మీ అలా పెడుతుంది. మేము బాగానే పెట్టింది. అమ్మ వాళ్ళు పెడితే ఇంకా అంత బాగుంటుంది కదా. ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఇంటికే వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ నేను సోమవారం వెళ్ళలేదు, ఇంకా ఆదివారం కూడా వెళ్ళలేదు. ఎందుకంటే రేపు చిన్న బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, నేను వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళైతే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకైతే బాగాలేదు. ఇంకా తర్వాత వెళ్దామని అయితే ఆలోచించాము. ఇంకా బిర్యానీ అయితే వండడం అయితే ఇంకా చుక్కలు కనపడ్డాయి మాకైతే. ఎందుకని అంటే మా ఆయన లేరు. ఆయన ఏమో వంట చేస్తానండేమో వాళ్ళ రిలీజ్ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సరే వెళ్ళొచ్చినాప ఇంకా చేద్దామలే అని అలా కూర్చున్నామండి. మురు అని వర్షం అయితే పడిపోయింది. ఇంకా వర్షం పడిపోతే ఇంకేం వంట చేస్తాం. మళ్ళీ ఏం చేసామంటే ఆ కట్టెల పొయ్యి అంతా తడిసిపోయింది. తర్వాత మా మమ్మీ మా అక్క వాళ్ళంతా రిలీజ్ ఏం చేశారంటే నేనైతే ఆనియన్స్ కట్ చేశాను. నాకు ఏడుపులు. మా అక్క అయితే టమాటాలు కట్ చేసింది. ఒకరు షేర్ చేసుకున్నాము, అలా కట్ చేసుకున్నాము. ఇంకా మేము ఇంకైతే ఫుడ్ అయితే తినలేదు. మార్నింగ్ నుంచి బిర్యానీ అనేది అసలు కూడా తినలేదు. ఎందుకని అంటే మేము ఇంకా వంట చేయలేదు కదా, అందుకని. చూడండి ఎంత బాగుందో. ఇలా అయితే పెట్టేసుకొని మా వారైతే ఇంకా నేనైతే ఇంకా వంట అయితే మా వారు చేశారు. సూపర్. ఇంకా తగ్గేది వెళ్ళే అని అంత బాగా చేస్తారు. చాలా బాగుంది. అంట్లో కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంక వంట చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. మీకు తెలుసు కదా ఎంత రుచికరంగా ఉంటుందో. చూడండి ఇదంతా మంచిది. మా వదిన అయితే అంటుంది రేపు పొద్దున్న నేను కడిగేటప్పుడు నా ఏళ్ళంతా పోతాయని. మా వారైతే మీరు కడగక్కర్లేదు, కాసేపు నాన్నతో అయితే వదిలేస్తా అంటున్నారు మా వారైతే. చూడండి మా వదిన అయితే కష్టపడకూడదని మా వారైతే ఇలా తెచ్చేసారు ప్లేట్లలో. తినేసి పడేసేదే. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి పెరుగు అయితే. ఇలా ఎంతమంది ఎంత చేస్తారో అయితే కామెంట్ చేసేయండి. చాలా బాగా అయితే ఇలా అయితే మేము ఎంజాయ్ చేస్తాం. పండగలు వస్తే మాత్రం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం మనకైతే రాదు. ఎందుకంటే నేను వంట చేస్తాను, మా వారు చేస్తారు. లేకపోతే మా అక్క వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి అంత రాదులేండి బిర్యానీ వండరు. ఇంకా నేను మా వారే ఇంట్లో. ఆయన చేస్తే నేను చేసేస్తాను. మనం ఇంటికి బయటకు వెళ్ళాల్సి తినంత అవసరం లేదు. ఎందుకంటే వెళ్ళాము మేము, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు బయటకు వెళ్ళడానికి. మనం ఏదైనా ఇంట్లో వండుకొని తినడమే. మనకి మగవాళ్ళు తెచ్చిస్తే మన ఇంట్లో వండుకొని తిని వాళ్ళకి కూడా తుప్పిదిగా పెట్టి అంతే. ఇంకా మనం అయితే ఇంక సరే వెళ్ళాల్సిన తప్పదు అంటే ఇంకా మేమైతే మా అన్నయ్య కార్ తెస్తాడు. తెచ్చిన తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఎక్కువగా వెళ్ళేది మేము ఎక్కడికంటే పల్లెటూరుకే వెళ్తాం. ఎందుకంటే మాకు పల్లెటూరు అంటే అంత పిచ్చి ప్రేమ. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ డాడీ అయితే అక్కడే పుట్టారు కాబట్టి మా మమ్మీ అయితే ఎప్పుడు పల్లెటూరుకి వెళ్దాం, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అడుగుతూ ఉంటుంది. ఇవాళ వెళ్దామని అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఈ వాన ఒకటి, ఆ ఎండల్లో మేము తట్టుకోలేక ఇంకా ఉండలేకపోయాం. మా రూయి పాప అయితే ఇవాళ లంగావని చేసిందని చాలా బాగుంది. ఆ లంగావని కూడా మా అక్కది చిన్నప్పుడుది, ఇప్పుడుదైతే కాదు, అసలు పట్టలేదు. మా అక్క అయితే దూర్చి వేసి అలా వేసింది. కమెంట్ వీడియో పెడతాను చూడండి ఒకసారి. అంతేనండి నా వీడియో ఎంతమంది ఇష్టపడతారో నాకైతే చెప్పండి, కామెంట్ చేసేయండి. నా వీడియో కానీ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్. హ్యాపీ రంజాన్ అండి అందరికీ ఫస్ట్గా.